చెప్పండి మీ పేరేంటి, ఏ సమస్యతో వచ్చారో, అసలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి, బాధపడకండి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బేగంపేట. ఏంటి ఏ సమస్యతో వచ్చారు? కిడ్నీ ఫెయిల్ అయింది. ఓకే, మరి అంటే ఆర్థిక సాయం అడుగుదామని వచ్చారు. సరిపోతారు. ఒక కిడ్నీ వేస్తే కొంచెం పని చేసుకోకుండా పర్వాలేదు, మంచిగా ఉంటే చాలన్న ఉద్దేశం మాకు అదే. అంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది అంటున్నారు కదా, మరి ఎంత ఖర్చు అవుద్ది అంటారు? తెలియదు ఆ ఖర్చు కదా, ఒకటి కిడ్నీ ఒకటి వేపిస్తే మాకు చాలు, వేరే ఏ సహాయం అవసరం లేదు మాకు. వాళ్ళ పిల్లలు కూడా చిన్న ఉన్నారండి, ఎదగలేరు, ఏం లేదు వాళ్ళకు, ఇల్లు లేదు, ఏమీ లేవు. అందుకని మాకు ఒక కిడ్నీ వేసేస్తే ఆ మనిషి ఒక మనిషి అయితే చాలని మాకు అదొకటి. మరి మీరు ఏ సమస్యతో అయితే వచ్చారో ఆ వినతి పత్రం ఎవరికైనా ఇచ్చారా? అక్కడ ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? అక్కడ లోపల వాళ్ళు తీసుకున్నారు కదా ఆఫీస్ వాళ్ళకి, క్యాంపస్లో వాళ్ళకి ఇచ్చాము. మరి ఎలా స్పందించారు వాళ్ళు? మెసేజ్ వస్తుందండి అని చెప్పారు. అయితే ఎప్పుడు వస్తుందంటే 1 వీక్ లేదంటే 2 డేస్ పట్టవచ్చు అని చెప్పారు. మరి న్యాయం జరుగుద్దని నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆల్రెడీ ఇవన్నీ తీసేసి రమ్మని ప్రజా అది పెట్టారు కదా దర్బార్ అని, అట్లా మాకు నమ్మకంతో మేము వచ్చాము. మా మరిది మంచిగా కావాలని మా అనుకుంటానండి. నెక్స్ట్ మీరేమైనా మాట్లాడతారమ్మా? లేదు మేడం, సాయం కావాలి మాకు, అందుకనే వచ్చాం మేడం. కళ్ళు కనిపించట్లేదు, కన్ను కనిపించట్లేదు మేడం. మొన్న 15 డేస్ నుంచి కన్ను అసలు కనిపించడం లేదు, మొత్తం బ్యాక్ అయిపోయింది. అందుకని ఇక్కడ అందరూ తీసుకుంటారు అని చెప్పి ఇక్కడికి వచ్చింది మేడం. అందుకే ఇచ్చేసాము, రిపోర్ట్ రాసి ఇచ్చేస్తాము. అయితే 2 డేస్లోనైనా 1 వీక్లోనే వస్తాయని చెప్పారు, అందుకే ఇంటికి వెళ్తాను. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి, ఎట్లా కూడా మీ సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తామని చెప్పారు కదా, మాకు ఆ ఫుల్ ఓపుతోటి మేము వచ్చాము ఇక్కడికి. అంటే ఈ రోజే వచ్చారా మీరు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, లేకపోతే ఈ రోజే అంటే వచ్చారా? మాకు మొన్ననే థాట్ వచ్చిందండి, మా మరిది గారికి అట్లా వచ్చేసింది కదా, మొన్ననే చెప్పారు రిజల్ట్ ఇట్లా ఫెయిల్ అయినా. అప్పటి నుంచి మేము టెన్షన్లో మాకు ఏం అర్థం కాక మేము నిన్ను ఆలోచించుకొని వెళ్దాం ఎట్లా కూడా రిక్వెస్ట్తో అని వచ్చాము. అంటే ఆర్థిక సాయం కావాలి అని అడిగారు కదా, ఇంత ఆర్థిక సాయం చేస్తాను వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు తీసుకున్నారు అంతే? సహాయం అని ఏం లేదు మేడం, ఇప్పుడు మాకు ఒక కిడ్నీ మంచి అయితే చాలు అని అదొక ఉద్దేశం, అదొకటే. మాకు హెల్త్ బాగుంటే చాలు, మాకు ఆర్థిక అసలు ఏం లేదు. ఒక హాస్పిటల్లో మాకు అదే ఒక కిడ్నీ వేపిస్తే చాలు. 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, ఏం పని చేయవస్తలేదు, చూపు కనిపించేది. ఇంట్లోనే ఉన్నా, 6 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఇబ్బంది అయిపోతుంది. అదేమన్నా హెల్ప్ చేస్తారేమని ఇక్కడికి వచ్చినాం.